ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. నెఫ్రైటిస్ అంటే కిడ్నీల వాపు గురించి చర్చించుకుందాం. ఇందులో మొదట కనిపించే గుణం డ్రాప్సీ అంటే ఒంటికి నీరు పడుతుంది. కిడ్నీ ఉన్న ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది, మూత్రం కొద్ది కొద్దిగా అవుతుంది లేదా బంధించబడి ఉంటుంది, మూత్రం తరచుగా అవుతూ ఉంటుంది, బొట్లు బొట్టుగా అవుతూ ఉంటుంది. వీరు శారీరకంగా చాలా నీరసపడిపోయి ఉంటారు. కొంతమందికి దృష్టిలోపం కూడా రావచ్చు. వీటికి శరీరంలో నీరు పట్టి ఉంటుంది, మొహం వాచి ఉంటుంది, కంటి రెప్పలు వాచి ఉంటాయి, పాదాలు వాపు ఉంటుంది. ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏపీ స్మెల్ 30 పొటెన్షియల్లో పూటకి ఒకసారి చెప్పని రోజుకు 3 సార్లు చెప్పని వాడుతూ, దాంతోపాటుగా అది వీళ్ళకి దాహం ఉండదు, ఏపీ స్మెల్కి దాహం ఉండదు. దీంతో పాటుగా ఎపోసైనమ్ సి అనే మందుని మదర్ టీచర్లో ఉదయం 10 చుక్కలు సాయంకాలం 10 చుక్కలు డబ్బులు కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ కిడ్నీస్ వాపు తగ్గుతుంది, పాదాలు వాపు తగ్గుతాయి, మొహానికి నీరు పట్టడం నీరు కూడా తగ్గుతుంది. కొంతమందికి చల్లగాలి తగ్గడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్టయితే ముఖ్యంగా ఇవ్వాల్సిన మందు ఎకోనైట్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వారానికి 5 రోజులు చెప్పని వాడుతూ ఉండాలి. కొంతమంది జ్వరం వస్తుంది, దాహం ఉండదు, ఒళ్ళు చాలా వేడిగా ఉంటుంది, నోరు ఆర్చిపోయి ఉంటుంది, మొహం ఎర్రగా వాచినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి బెల్లరున 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వారానికి 5 రోజులు వాడుతూ ఉండాలి. కొంతమందికి హృదయబాధలతో పాటుగా డ్రాప్సీ ఉంటుంది, వారి పల్స్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి డీచాలిస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వారానికి 5 రోజులు వాడుతుండాలి. మదర్ టీచర్లు ఏంటంటే ఉదయం 5 చుక్కలు సాయంకాలం 5 చుక్కలు కొద్దిపాటి నీళ్ళలో కలిపి కొన్నాళ్ళు వాడాలి. తర్వాత కొంతమందికి నీళ్ళలో కాఫీ పౌడర్ లాంటి పదార్థం ఉంటుంది, అలాంటి రంగులో ఉంటుంది, లేకపోతే నీరు బంధింపబడి ఉంటుంది, లేకపోతే కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది, కాళ్ళవాపులు మొహం వాపు అన్నీ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఛాతీకి నీరు పట్టి ఉంటుంది, మెదడుకి కడుపు కూడా నీరు పట్టి ఉంటుంది. దీనికి హెల్లీవోరస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వాడాలి. అదే 200 పొటెన్షియల్లో అయితే వారానికి 5 రోజులు 5 రాత్రులు వేస్తున్నట్టయితే కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ నెఫ్రైటిస్ బాధలన్నీ కూడా తగ్గడానికి స్కోప్ ఉంది. జ్వరం ఉంటుంది, విపరీతమైన దాహం ఉంటుంది, కానీ తరచుగా కొద్ది కొద్దిగా తాగుతుంటారు, గాబరా ఉంటుంది, అస్థిమితం ఉంటుంది, ఒక చోట కూర్చోలేరు, ఇటు తిరుగుతూ ఉంటారు, జ్వరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆర్సెనికం ఆల్బమ్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వాడుతుండాలి. ఈ మందుని ఏపీస్ 30తో ఆల్టర్నేట్స్ చేసి వాడుతున్నట్టయితే మంచి ఫలితం ఇస్తుంది. మూత్రం పోసేటప్పుడు మూత్రం పోసిన తర్వాత కూడా మంట ఉన్నట్టయితే, మూత్రం బొట్లు బొట్లుగా అవుతున్నట్టయితే క్యాంథాలిస్ 30 పొటెన్షియల్లో రోజు 3 సార్లు చెప్పిన కొన్నాళ్ళు వాడాలి, వారానికి 5 రోజులు వాడాలి. పై మందుతో పాటుగా పెర్రంఫాస్ 6x, కాలిమోర్ 6x, నాట్రమోర్ 6x 3 కలిపి, అంటే మూడింట్లోంచి 2 మాత్రలు చెప్పని పూటకి 6 మాత్రలు చెప్పని రోజుకి 3 సార్లు చెప్పిన కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ పై బాధలన్నీ కూడా తగ్గడానికి మంచి అవకాశం ఉంది, మంచి ఫలితం వస్తుంది. తర్వాత యాక్యూట్ నెఫ్రైటిస్లో అంటే తాత్కాలికంగా వచ్చినట్టు నెఫ్రైటిస్లో కిడ్నీలు పాడైపోయి ఉంటాయి, నీరు బంద్ అయిపోయి ఉంటుంది, మొహం వాచి ఉంటుంది, శరీరం నీరు పట్టి ఉంటుంది. దీనికి చాలా ముఖ్యమైన మందు
సీరం యాంగులర్ 6th పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పున వాడుతుండాలి. కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ డ్రాప్సీ తగ్గుతుంది. నెఫ్రైటిస్ తాలూకు గుణాలను కూడా తగ్గుతాయి. మరి కొంతమందిలో కిడ్నీలు పనితనం తగ్గిపోతుంది, నీరసించిపోతుంది. ఇలాంటి వాళ్ళకి జింజిబర్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5 రోజులు చొప్పున కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ పై బాధలను కూడా తగ్గుతాయి. కిడ్నీస్ పనితనం వృద్ధి అవుతుంది.